శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. వృషభ రాశి వారికి బ్యూటిఫుల్ అండి. నాకు ఎంతో బాగా నచ్చుతుంది. ఎందుకంటే రవి బుధులే మీ రాశిలో ఉన్నారంటే చాలా తెలివైన వాళ్ళు. మీరు అర్థం సూక్ష్మగ్రహి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు రవి బుధుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్గా బాగా చాలామంది అవుతారండి. అలాగే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కూడా చాలామంది ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ ఆ విద్య వస్తుంది కూడా. అలాగే ఆస్ట్రాలజీ విద్య కూడా వస్తుందండి, అద్భుతం. అలాగే ఈ వారం మొత్తం కూడా మీకు ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయండి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. విద్యలో కూడా బాగా రాణిస్తారు. అంతేకాకుండా గాయకులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీరంటే మీ వృషభ రాశి వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువగా దగ్గర ప్రయాణాలు చేస్తారంటే ప్రయాణాల్లో మీకు కొంచెం చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలు కలగడానికి అవకాశం ఉంది. 4th భావంలో కేతు ఉన్నాడండి. ఆయన కేతువు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు దృష్టి ఉంది. ఏదైనా 4th భావంలో ఉన్న కేతువుకి చదువు విషయంలోనూ అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా మీ రైతులు కూడా ఉంటారు. మీ రైతులకి పంటలో కూడా అంత యోగ్యవంతంగా అంత సంతోషకరంగా మాత్రం ఏం ఉండదు. కానీ మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా పంచమస్థానం చూసుకుంటే పంచమస్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికే అవకాశం ఉంది. వివాహ వేడుకలు మీ ఇంట్లో బాగా చేసుకుంటారు. అద్భుతంగా ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా అష్టమస్థానానికి అష్టమాధిపతి చూసుకోవడం వల్ల మీకు తలవంతలం కొంచెం ధనయోగము, ధైర్యసిద్ధి, ఇటువంటి లార్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడము, ఇట్లా మీకు అనేక రకాలుగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల భాగ్యము నిరంతరం వృద్ధి అవుతూ ఉంటుంది. అది కూడా 18th and 19th మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. బహుశా మీరు ప్రయాణాలు చేస్తారనుకుంటా. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య మీకు రావడానికి, ఉన్నతమైన విద్యలో రాణించడానికి కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉన్న వాళ్ళకి కొంతమందికి లిక్కర్ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్లో బాగా కలిసి వస్తుంటారు. సరే, పక్క పెడదాం, మనం చెప్పకూడదు విని. రాహు చంద్రుల కాంబినేషన్ అంటే దశమ స్థానంలో ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భద్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాయుతత్వ రాశిలో చంద్రుడితో కలిసినటువంటి రాహు ఉన్నాడంటే దశమ స్థానంలో మీరు గంగా స్నానం చేస్తారు. పుణ్యనదుల స్నానాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాల అవకాశాలు ఆడవాళ్ళు కూడా చెప్తానండి. మీకేనండి చాలా అద్భుతంగా ఉంటాయండి. మీకు కష్టపడి పని చేయండి, ఉన్నతంగా తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతంగా ఉంది. మీ దగ్గర రాహు ప్రభావం చాలా బాగుంది. మిమ్మల్ని రాహువు 1.5 year బాగా కాపాడుతాడండి. దశమ స్థానంలో ఉండి బ్యూటిఫుల్గా కాపాడతాడు. పైగా శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు. శనితో కలిసిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు. శని శుక్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందండి. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, అలాగే సిమెంట్ పరిశ్రమలోను, కోలు, ఇవన్నీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారం కూడా అద్భుతం. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా అద్భుతంగా ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ అని వస్తూనే ఉంటుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 12th హౌస్లో బుధుడు ఉన్నాడు. 2nd house లార్డ్ 12th హౌస్లో బుధుడు అంటే మీరు ఫారిన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి వృషభ రాశి వారికి. బహుశా మీ ప్రోగ్రామ్స్ రీత్యా, వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు పూజించవలసిన దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి.
రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి మా కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, దానికి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజన చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండానండి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.